స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండడంతో కూడా చాలా మట్టుకు ప్రజల్లో అయితే ఏం జరుగుతుంది ఎట్లా అనే ఒక అంశం అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే JN.1 అనే కొత్త వేరియంట్ వస్తున్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. కరోనా అంటే గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా ఇప్పుడు లేదు, ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఒకవైపు వైద్యులు అయితే చెప్తున్నారు. కాకపోతే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడా కరోనాకు సంబంధించి కూడా వార్డును ఏర్పాటు చేశారు. మొత్తానికి 2 వార్డులను ఏర్పాటు చేశారు, మెయిల్ వార్డు దీంతో పాటు ఫీమేల్ వార్డు అని చెప్పేసి 2 వార్డులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ముందస్తుగా కూడా అలర్ట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఇదంతా కూడా చూస్తే అర్థమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కరోనా గతంలో చూసినటువంటి కరోనాకు ఇప్పుడు వేరియంట్స్ 8 రకాల వేరియంట్స్ అయితే వస్తాయని ఒకవైపు నిపుణులు సైతం చెప్తున్నారు. ముఖ్యంగా ఇది 4th వేరియంట్ గా కూడా చెప్తున్నారు. JN.1 అనే ఈ వేరియంట్ కూడా మొత్తానికి దీనికి కొన్ని రకాల సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మరొక వైపు చూసుకున్నట్టయితే సమ్మర్ ముగిసింది, వర్షాకాలం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వర్షాలు ముందుగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫ్లూ కావచ్చు, ముఖ్యంగా జ్వరం కావచ్చు, ఇటు గొంతు నొప్పులు కావచ్చు, జలుబు ఇట్లాంటి లక్షణాలు ఉన్న వారు సైతం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఒకవైపు మన దేశానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కేరళలో పెద్ద సంఖ్యలో కరోనాకు సంబంధించినటువంటి కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు కూడా ఏదైతే కర్ణాటక సరిహద్దు ప్రాంతం, ఇటు మహారాష్ట్ర కూడా మనకి నిజామాబాద్ కావచ్చు, ఇటు కామారెడ్డి సైతం కూడా సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో రాకపోకలు అయితే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ట్రైన్ సదుపాయంతో కూడా వందలాది వేలాది మంది సైతం కూడా ట్రైన్ ఎక్కి దిగి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి జంక్షన్ ఉందో, నిజామాబాద్ జంక్షన్ నుంచి కూడా ఇక్కడ నాందేడ్ కావచ్చు, ముంబైకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కర్ణాటక సరిహద్దు ప్రాంతం, ఇక్కడ ఏదైతే మహారాష్ట్ర ఏదైతే బార్డర్ మద్నూర్ చెక్ పోస్ట్ అనంతరం కూడా అదంతా మహారాష్ట్ర, ఇటు జుక్కల్ సైడ్ వెళ్తే కర్ణాటక బార్డర్ ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఆ రాకపోకలు అయితే ఏదో రకంగా అయితే సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో కూడా ఏదైనా ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడితే జ్వరము, ఫ్లూ లాంటి లక్షణాలు ఏమైనా వస్తాయో కూడా ఖచ్చితంగా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. DGH లో మనం చూడొచ్చు, మొత్తానికి కూడా ఇట్లాంటి బెడ్లు కూడా ముందస్తుగా ఏర్పాటు చేయడం, వైద్యులు కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఇదంతా సంకేతం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫ్లూ లక్షణాలతో కూడా చాలా మంది అయితే ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో చాలా మందికి ఇట్లాంటి లక్షణాలు వస్తాయి, ఫ్లూ, జ్వరం లాంటివి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇది ముందస్తుగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు అడుగుదాం, అసలు ఏంటి, ఎట్లా ఉండబోతుంది JN.1 అనే వైరస్, ముఖ్యంగా ఎలా ఉండబోతుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, మరి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి బెడ్లు దాదాపు 2 వార్డులు కలిపి 20 బెడ్లు మేల్ ఫిమేల్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేశారు. మాట్లాడదాం ఎట్లా ఉండబోతుంది, ఇప్పటి వరకు సిచ్యువేషన్ ఎట్లా ఉంది. మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు అక్కడక్కడ నార్మల్ లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ నిర్ధారణ కానటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే లేదు. ఎవరికి కూడా ఇట్లాంటి లక్షణాలు సైతం కూడా రాలేదని చెప్తున్నారు. మాట్లాడదాం ఎట్లా ఉంది, ఏమైనా ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఎట్లాంటి వైద్యం అందిస్తారనే అంశం పైన కూడా ఒకసారి నిజామాబాద్ సూపరింటెండెంట్ తో సైతం కూడా మనం మాట్లాడదాం. మొత్తానికి నిజామాబాద్ GGH లో 7th ఫ్లోర్ లో అయితే ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం చాలా మట్టుకు కూడా ముందస్తుగా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. కరోనా వేరియంట్ ప్రస్తుతం అయితే ప్రభుత్వ నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కూడా నిజామాబాద్ GGH లో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ముందస్తుగా. ఎందుకంటే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇట్లాంటి ఏదైనా లక్షణాలు కనిపించినా కూడా 2 వార్డులను సైతం కూడా ఏర్పాటు చేశారు. మాట్లాడదాం, నిజామాబాద్ GGH సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఎట్లా ఏర్పాటు చేశారో, అసలు దీని గురించి ఏం చెప్తారు.
సార్ ముఖ్యంగా కూడా ఈ కరోనా వేరియంట్ సంబంధించి ఏదైతే జేఎన్ అనేది ఇప్పటికే ప్రబలుతుంది. మొత్తానికి కూడా ఇక మన సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు, ఇట్లాంటి ఏరియాలో కూడా ఇప్పటికే పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీజీహెచ్‌లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? ప్రస్తుతం ప్రెజెంట్ మన దేశంలో గాని, రాష్ట్రంలో గాని ఒమిక్రాన్ వేరియంట్ JN.1 వేరియంట్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో యూజువల్‌గా దీంట్లో ఏంటంటే మనకి కొంచెం జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడడం, గొంతు నొప్పితో బాధపడడం ఉండి కొంచెం తొందరగా చాలామంది ఎక్కువగా 5-7 డేస్‌లో రికవర్ అవుతున్నారు. కాకపోతే గనక కొంచెము అంటే పేషెంట్స్ ఎవరైనా కొంచెం ఇమ్యూనో డెఫిషియన్సీ పేషెంట్స్ ఏమైనా కొంచెం ఓల్డ్ పీపుల్, వృద్ధులు కానీ, పిల్లలు కానీ, లేదంటే గర్భిణీ స్త్రీలు కానీ, ఏమైనా షుగర్ పేషెంట్స్ కానీ, అలాగే క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కింద. సో లక్షణాలు కనపడిన వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, ఐసోలేట్ అవ్వడం దీని కింద. సో ఏమైనా ఆయాసం వచ్చిన వెంటనే హాస్పిటల్లో రిపోర్ట్ చేయడం ఇవన్నీ చూసుకోవాలి. సాచురేషన్స్ మానిటర్ చేసుకోవాలి. పల్స్ ఆక్సిమీటర్ పెట్టి మన ఆక్సిజన్ శాతం పర్సెంటేజ్ ఎంత ఉందో చూసుకుంటూ ఉండాలి దీని కింద. సో ఈ కొంచెము కేసెస్ కొంచెం వస్తున్నాయని ఉన్న తర్వాత ఏంటి కనుక జీజీహెచ్లో ఆల్రెడీ ఏంటి కనుక ఒక 20 బెడెడ్ వార్డులు తయారు చేసాము. ఐసోలేషన్ వార్డు తయారు చేసాము. 10 మేల్ బెడ్స్ 10 ఫిమేల్ బెడ్స్ తయారు చేసాము. 20 బెడ్స్కి మనకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఒక 4 వెంటిలేటర్స్ కూడా రెడీ చేసాము. మన కేసులో ఏమైనా కొంచెము అవసరం అయితే కనుక వెంటిలేటర్స్ కూడా రెడీ అందుబాటులో ఉంచాం దీని కింద. సో ఆల్రెడీ స్టాఫ్ కేసులు ప్రస్తుతం ఏం లేవు. సో అందుబాటులో అంటే స్టాఫ్ని మొత్తం డాక్టర్స్ని అప్రమత్తం చేసి ఆ రోస్టర్స్ అని వేసి రెడీగా ఉంచాం దానికి. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం ఆరంభం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇట్లాంటి ఏదైతే దగ్గు, జలుబు లక్షణాలతో కూడా చాలా మంది అవస్థలు పడుతూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి కూడా అంటే కరోనా తొందరగా వ్యాపించే అవకాశం ఉందంటారు? వీటిలో ఈ దగ్గు జలుబులో ఎక్కువ కేసెస్ కొంచెం ఫ్లూ నడుస్తుందండి. ఫ్లూ ఎపిడమిక్ నడుస్తుంది. మామూలు ఫ్లూ ఎపిడమిక్ నడుస్తుంది. సో మోస్ట్లీ ఆ కేసెస్ ఎక్కువ ఉంటాయి. కానీ కొంచెం ఇప్పుడు పైన చెప్పిన పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఏమైనా అనుమానం వస్తే కనుక వాళ్ళు టెస్ట్ చేసుకోవడం బెటర్ కింద. సో టెస్ట్లో కనుక ఏమైనా పాజిటివ్ వస్తే కనుక మనము సో అవసరం అయితే అడ్మిట్ అవ్వడం, ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా ఇదైతే ఈ వేరియంట్ కూడా చాలా రకాలుగా వేరియంట్లు వస్తున్నాయి. ఏమో 8 రకాల వేరియంట్స్ ఏదైనా కూడా ఉంటాయని కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. అంటే అసలు ఇట్లాంటి బారిన పడొద్దు. ముఖ్యంగా కూడా వర్షాకాలం ఆరంభం స్టార్ట్ అయింది కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం కరోనా COVID-19 టైంలో ఆ టైంలో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో అదే ప్రికాషన్స్ తీసుకోవాలండి దీని కింద. సో సోషల్ డిస్టెన్సింగ్ కొంచెం మెయింటైన్ చేయాలి. పిల్లలు పబ్లిక్ గ్యాదరింగ్ ఉండకూడదు దీని కింద. సో అదే టైంలో మనం ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి దీని కింద. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కనుక ఇది ఇన్హలేషన్ శ్వాస ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి మనం మాస్కులు వాడాలి. కంపల్సరీ మాస్కులు వాడడం ఉండాలి దీని కింద. సో ఈ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలండి. కోవిడ్ టైంలో మనం 8 ప్రికాషన్స్ తీసుకున్నాము. ఆ టైంలో దీని వ్యాప్తి కొంచెం తొందరగా వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. ఈ వేరియంట్ ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు దాదాపుగా కూడా వేరియంట్కి తేడా ఉంటుందా? మరి ఇది బలంగా ఉంటుందా? నార్మల్ ఫ్లూ అని చెప్పొచ్చా? దీన్ని ఎట్లా చూడాలి? వేరియంట్స్ కొన్ని ఉన్నాయండి. ప్రస్తుతం ఉన్న వేరియంట్, ఎక్కువ ఉన్న వేరియంట్ JN.1 ఒమిక్రాన్ వేరియంట్ ఉంది దీని కింద. సో దీంట్లో ఎక్కువ మంది రికవర్ అవుతున్నారు. కానీ 1-2 వేరియంట్స్ మూలన కొంచెము పర్టికులర్గా ఏమైనా ఇమ్యూనో డెఫిషియన్సీ వాళ్ళు కొంచెం సీరియస్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇది మొత్తానికి కూడా ఇప్పటికే నిజామాబాద్ జీజీహెచ్లో కూడా దీనికి సంబంధించి 2 వార్డులను సైతం కూడా సిద్ధం చేశారు. 10 బెడ్లతో కూడా ఫీమేల్, మేల్ వార్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త వహించాలని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎలాంటి లక్షణాలు కనిపించినా కూడా ముందస్తుగా జీజీహెచ్కు వచ్చి అక్కడ సంప్రదిస్తే వాళ్ళు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ చేసి కూడా ఒకవేళ ఏదన్నా అనుకోని ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే కూడా దానికి సిద్ధంగా కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు పాటించాలి, భయపడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మొత్తానికి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.